హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో నేనైతే వీడియో చేశానండి. ఈ వీడియోలో మీరు ఆ ప్రాసెస్ని చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అన్నం అనేది వండేసి మనం వేడి లేకుండా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి రైస్ని. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ మనం కడిగి శుభ్రంగా ఉంచుకుని ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఇవన్నీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి. ఒక పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ అనేది నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మైదా ఒక టీ స్పూన్ తీసుకోవాలి. మైదా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్. పైన కోటింగ్ అనేది చికెన్ పీసులకు పట్టడానికి కార్న్ఫ్లోర్, ఎగ్ అనేది ఎక్కువ వాడతాము. మైదా ఆ 3 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. కలిపి ఒక అరగంట పాటు మనం పక్కన ఉంచేసుకోవాలి. ఆ ముక్కలుగా మసాలా అంతా పట్టే వరకు మనం చక్కగా కలుపుకోవాలి. చాలా ఎమ్మీగా ఉందండి చికెన్ ఫ్రైడ్ రైస్. మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సేమ్ మనం బయట స్ట్రీట్ ఫుడ్ మనం బయట తెచ్చుకొని తిన్నట్లే చక్కగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ పీసులు రెడ్డిష్ కలర్లో ఉంటే చాలా చూడడానికి బాగుంటాయి కదా. ఇవి వేయించుకున్నప్పుడు కలర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇవి కావాల్సినవి బీన్స్, క్యారెట్, క్యాబేజీ, ఎగ్స్. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక పీస్ వేసి అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి చికెన్ ఒక పీస్ వేసి నేను చెక్ చేస్తున్నాను ఆయిల్ కాగిందా లేదా అని. తర్వాత కాగినటువంటి ఆయిల్లో మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసులన్నీ వేసి వేయించుకోవాలి బాగా. అవి కొద్దిగా గట్టి పడే వరకు మనం వేయించుకోవాలి, ఫ్రై లాగా చేసుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంది. అలా మొత్తం వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పైన కోటింగ్ అనేది మనం కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్ అనేది వేసాం కదా. పైన కోటింగ్ వచ్చేసి పీస్కి చాలా క్రిస్పీగా బాగుంటుందండి, టేస్ట్ కూడా. లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు, మీడియంలో పెట్టి అట్లా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇవి కావాల్సినవి చిన్నులపాయ కూడా, పొట్టు తీసేసిన చిన్నులపాయ ముక్కలు కూడా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక పక్కన. ఫైనల్గా వేగిపోయినవి చికెన్ పీసెస్, వాటిని తీసి పెద్దగా ఉన్నటువంటి ముక్కలు మనం 2-3 భాగాలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అలాగే వేయకూడదు, 2-3 భాగాలుగా వేసుకుంటే సరిపోతుంది కట్ చేసి. అవి వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి నేను తీసి పెడుతున్నాను. కలర్ఫుల్గా ఉన్నటువంటి చికెన్ పీసెస్ చాలా బాగున్నాయి చూడడానికి.
ఆ ఆయిల్లోనే ఇప్పుడు మళ్ళీ మనం తరిగి పెట్టుకున్నటువంటి చిన్నుల్లిపాయ పొట్టు తీసేసిన చిన్నుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఆయిల్లోనే మనం వేసి వేయించుకోవాలి. ఇంకా వేరే ఆయిల్ అవసరం లేదండి, ఈ ఆయిల్లో సరిపోతుంది. చిన్నుల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. చిన్నుల్లిపాయ ఫ్లేవర్ అనేది ఫస్ట్ వేసి వేయించుకోవాలి. ఆయిల్ ఎటు హీట్ ఎక్కువ ఉంది కాబట్టి త్వరగానే ఆ ముక్కలు అనేది ఫ్రై అయిపోయినాయి చిన్నులపాయి. నెక్స్ట్ మనం కోడిగుడ్డు నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి, బీట్ చేసుకొని పెట్టుకొని 3 ఎగ్స్ అట్లా కలిపి పెట్టుకొని ఆమ్లెట్ లాగా మనం అక్కడ చిన్నులపాయ ముక్కల మీద వేసుకోవాలి ఆయిల్లో. బిగ్ సైజ్ ఆమ్లెట్ లాగా వస్తుంది. కొద్దిగా కింద కాలిన తర్వాత మనం టర్న్ తిప్పుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం ఆ గరిటతో చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది. నాకైతే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇంకా చాలా వంటలు చేశానండి. అప్పుడు పెడితే బాగుండేది ఛానల్ అని అనిపించింది. ఛానల్ స్టార్ట్ చేశాక ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, కానీ అంతకుముందు చాలా వంటకాలు చేశాను నేను. అవి కూడా వీడియోలు తీస్తే బాగుండేదా అనిపించింది నాకు. నేను రోజు మా కిడ్స్కి ఏదో ఒక ఐటెం చేసి పెడతానండి. వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. నేను అప్పుడు వీడియోస్ తీస్తే బాగుండు అని అనిపించింది నాకు తర్వాత. ఇట్లా మనం స్మాష్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా ఎగ్గిన అనేది కట్ చేసుకోవాలి గరిటతోనే. మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ పీస్ ముక్కలు నేను కొన్ని అయితే కట్ చేశాను, సన్నగున్నవి వదిలేసాను, పెద్దగున్నవి ముక్కలుగా చేసి అందులో వేస్తున్నాను. అవి కూడా మొత్తం కలిపేసి తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్, బీన్స్, క్యాబేజీ వాటి మూడు ఐటమ్స్ వేసి మనం కలపాలి, మొత్తం మిక్స్డ్ చేయాలి. ఈ వెజిటేబుల్స్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో. పిల్లలు చాలామంది తెలియక మామూలుగా తీసేసి తింటారు, వాటితో తింటేనే మనకు పోషకాలు. మొత్తం ఒకసారి అట్లా కలుపుకోవాలి. చాలా ఎమ్మీగా ఉందండి ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు. ఇప్పుడైతే కొద్దిగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినవి. ఆ హీట్కి అడుగు అనేది అంటకుండా మెల్లిగా తిప్పుతూనే ఉండాలి. వెజిటేబుల్స్ చక్కగా మగ్గిపోయావి. ఇంకా నెక్స్ట్ మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. అందులో కింద నుంచి పైకి మొత్తం మొత్తం కలపాలి. వెజిటేబుల్స్ రైస్ మొత్తం కలిపి తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. హీట్లోనే స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలండి, సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అనేది పచ్చిగా ఉండకుండా చక్కగా మగ్గిపోతాయి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ రైస్కి సాల్ట్ అనేది వేయలేదు కదా మనం. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా మనం వేసుకుంటే
కలర్ అనేది రైస్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా సరిపోతుంది, టేస్ట్కి కూడా కారం అనేది సరిపోతుంది. సేమ్ మనం బయట కొని తెచ్చుకున్న విధంగానే చికెన్ ఫ్రైడ్ రైస్ సేమ్ అదే ఫ్లేవరు అదే టేస్ట్తో వస్తుందండి. మనం కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. నేను అంతకుముందు తెచ్చుకున్నటువంటి సోయా సాస్ కానీ వెనిగర్ కానీ అవన్నీ ఇంట్లోనే నాకు ఎప్పుడు ఉంటాయి. సోయా సాసు 1 టేబుల్ స్పూను, ఈ సోయా సాస్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి, కంపల్సరీగా వేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే ఈ పని అంతా మనం చేసుకోవాలి. కలపాల్సింది కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వెనిగర్ కూడా హాఫ్ కాదు, కొద్దిగా ఒక 3-4 డ్రాప్సే వేసాను, వెనిగర్ ఎక్కువ వేయలేదు. లాస్ట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేశాను నేను పైన. ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐటెం ఇది. హ్యాపీగా వాళ్ళు తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ.